నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒంటిమిట్ట రామాలయం చాలా చాలా ప్రసిద్ధిగాంచిన స్థలం కదా రమగారు. స్థల పురాణమే చాలా గొప్పగా ఉంటుంది. అవును. మీరు దర్శించారా? నేను తిరుపతి కారులో వెళ్ళినప్పుడల్లా వెళ్ళే దారిలోనో, వచ్చే దారిలోనో ఖచ్చితంగా ఒకసారి చూస్తాను. ఓకే. బావుంటుంది. బాగా ఏమి ఆకర్షణీయంగా ఉంటుంది. శిల్పకళా సంపద అబ్బబ్బబ్బబ్బా! అద్భుతంగా ఉంటుంది. ఆ గుడి ఎలా మంటపం రమ్మంటున్నట్టు ఉంటుంది. అవును. హ్మ్. ఎంత పెద్ద మండపం లాగానే ఉంటుంది కదా రమగారు. మండపం అవును. చాలా పెద్దది. చాలా పెద్ద చోళ సాంప్రదాయంలో నిర్మించబడిన గుడి. ఆహా! ఆ రాతి కట్టడము అవును. చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. మనకి బైఫర్కేషన్ తర్వాత అంటే మన ఆంధ్ర, తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత మనకి తెలంగాణ ప్రాంతానికి భద్రాచలం లాగా ఆ ప్రాంతానికి ఇది భద్రాచలంగా అట్లా రాముల వారిని సేవించడంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కళ్యాణానికి వస్త్రాలు సమర్పించడం శ్రీరామనవమికి అట్లా చేస్తారట. ఇప్పుడు మనకి ఓకే. ఇక్కడేమో ఇక్కడి నుంచి వెళ్తాయి కదా, గోల్కొండ నవాబులు ఇచ్చే పద్ధతి ప్రకారము మనకి తెలంగాణ భద్రాచలం. ప్రభుత్వం నుంచి భద్రాచలానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అవును, వెళ్తాయి వెళ్తాయి. కదా శ్రీరామనవమికి. శ్రీరామనవమికి కంచర్ల గోపన్ గారు నిర్ణయించినటువంటి కళ్యాణం జరుగుతుంది. అయితే ఒంటిమిట్టలో పౌర్ణమికి జరుగుతుంది కళ్యాణం. చతుర్దశి పౌర్ణమి కాలాల్లో అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. హుహు. సాయంకాలం వేళ కళ్యాణం జరుగుతుంది. ఓహ్! అక్కడికి వస్త్రాలు అక్కడికి వెళ్తాయట ఆంధ్ర గవర్నమెంట్ నుంచి. ఓహో! చాలా బాగుంటుంది జయ. చాలా పురాతనమైన దేవాలయం. దేవాలయం ప్రత్యేకతల గురించి మనం చెప్పాలంటే సీతారామ లక్ష్మణులు ఏకశిల మీద నిర్మించబడి ఉంటాయి విగ్రహాలు. హ్మ్. పూర్వం ఎప్పుడో నట. ఇది ఎప్పుడు జరిగింది, ఇది రియల్గా జరిగిన సంఘటనని రామాయణ కాలం నాటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తారు. రామాయణ కాలంలో మనకి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళాడు చిన్నప్పుడు, వాళ్ళు చిన్నపిల్లలుగా, సీతా కళ్యాణానికి ముందు. ముందు అంతేగా. సీతా కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాములు మన అరణ్యవాసం ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతానికి చెందినటువంటి మృకండ మహర్షి, శృంగి ఇలాంటి పేర్లు ఉన్నటువంటి మహర్షులు ఇక్కడ యాగం చేసుకుంటున్నామని సంరక్షించడానికి రమ్మని అడిగితే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఇక్కడికి వచ్చారని, అప్పుడు యాగ సంరక్షణ జరిగిందని, రాముల వారు కోదండము అంబులపది పిడిబాకు ధరించి ఉన్నాడని, అడవిలో ఉన్నారు కదా మామూలుగా ఉండే ఇవి కాకుండా ఆభరణమైన ఆయుధాలు కోదండము అంబులపొది కాకుండా పిడిబాకు కూడా ఉన్నదని, ఆ సందర్భంగా ఆ మహర్షులే ఈ విగ్రహాలని ఏకశిల మీద నిర్మింపజేశారని చెప్తారు. ఇది ఎప్పుడు? సీతాపహరణానికి ముందు. సీతాపహరణం జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు వానర సైన్యాన్ని, ఆంజనేయ స్వామిని, సుగ్రీవుడిని కలిశారు. వాలి సంహారము అదంతా దాని తర్వాత జరిగింది కదా. జాంబవంతుడు వాళ్ళంతా పరిచయం అవడానికి చాలా ముందు. తర్వాత కాలంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి జాంబవంతుడు ఈ గుహలో ఉన్నటువంటి ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూసి ప్రాణప్రతిష్ఠ చేశాడట. జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు. ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు వాళ్ళు ఆ గుహలో ఉన్నటువంటి ఋషులు ఇద్దరు ఈ విగ్రహాలని నిర్మింపజేశారని చెప్తారు. ఒకే రాయిలో నిర్మించబడి ఉంటాయి. ఆ గుడి తాలూకు అంతర్భాగం కూడా, గుహ కూడా రాయి తొలిచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఏకశిల మీద ఉండటం వల్లే దీన్ని ఏకశిలా నగరం అనేవాళ్ళు పాత రోజుల్లో. తర్వాత అది ఒంటిమిట్టగా పరిణతి చెందింది. పేర్లు మారుతూ ఉంటాయి కదా. మనకి ఆ లోపల చూస్తే ఇటు పక్కన అంటే గుళ్ళోకి వెళ్ళంగానే ఎడం వైపు నుంచున్నాం అనుకో, మన ఎడం వైపు మనకి సీతారాములే కనపడతారు. కుడివైపు నుంచుంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి లేని అత్యంత పురాతనమైన ఆలయం ఇదే. సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయాలే పురాతన దేవాలయాలు కనిపిస్తాయి. అసలు ఆంజనేయుడు పరిచయమే కాని కాలం కాబట్టి ఆయన లేకుండా వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఆంజనేయ స్వామి బయట ఉంటాడు. తర్వాత కాలంలో చెక్కబడ్డారనమాట. తర్వాత కాలంలో ప్రతిష్ఠ చేయబడ్డారు. చాలా విశేషంగా కనపడుతుంది. అయితే సీతాదేవి నీటి కోసం అడిగితే మన రాముల వారు ఒక బాణం వేసి పాతాళ గంగని రప్పించారట. మనకి ఇది కూడా కనిపిస్తుంది, కోనేరు. చాలా విశేషంగా కనపడుతుంది. అసలు దేవాలయపు కట్టుబడే ఎలా ఉంటుందంటే అక్కడ సడన్గా మొలిచినట్టు ఉంటుంది జయ. మనం ఆ మలుపు తిరిగేదాకా కనిపించదు, దూరం నుంచి కొంచెం తెలుస్తుంది. వెళ్ళేసరికల్లా ఎంత భవ్యమైన నిర్మాణం కనపడుతుందో. లోపలికి పెద్ద గోపురం, అత్యంత పెద్ద గోపురంగా చెప్పబడుతుంది. ఇది చాలా పురాతనమైంది కదా, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ప్రసిద్ధమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ఒంటిమిట్టకి చెందిన వాళ్ళు. బమ్మెర పోతన్ గారు, భాగవతాన్ని తెనిగించిన పోతన్ గారు, ఆయన తాలూకు జన్మస్థలం మీద రకరకాల వివాదాలు ఏవో చిన్న చిన్నవి హిస్టారికల్గా ఉన్నప్పటికీ
ఆయన పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట. ఆ రామభద్రుడు ఈ కోదండరాముడే. ఓ వీరికే అది అంకితం ఇవ్వబడింది అని చెప్తారు. ఓకే. అయితే ఇక్కడ ప్రఖ్యాతమైన వ్యక్తులు ఇంకా ఎవరినంటే మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలను ఉన్నారు. అయ్యలరాజు రామభద్రుడు, ఆయన ఒక కవి. ఆ అయ్యలరాజు రామభద్రుడి మూలాలు ఇక్కడ ఉన్నాయట. తిమ్మరాజు గారని ఆయన ముత్తాత గారు ఆ ముందు కాలం వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు అనమాట. ఇంకా ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి ఇంకొకరు ఎవరంటే వావిల్కొలను సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి అంటారు ఈయన. రామాయణాన్ని తెలుగులో రాశారు. మందరం అనే పేరుతోటి రామాయణ రహస్యాలు ఎన్నో కనపడతాయి మనకి అందులో. ఈయన 18వ శతాబ్దంలో ఉన్నారు. అంతే 18వ శతాబ్దంలో. అప్పుడట ఆయన కొబ్బరి చిప్ప పట్టుకుని ఇంటింటికి బిచ్చమెత్తి ఈమె రామాయణ గానం చేస్తూ ఆయన భిక్ష తెచ్చిదన్న డబ్బులతోటి దాదాపు ఆ కాలంలోనే 18th సెంచరీ చివరి భాగంలో 10 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు సమర్పించారట దేవాలయానికి. అది మొత్తం ఆయన భిక్ష చేసి తెచ్చింది. వావిల్కొలను సుబ్బారావు గారి రామాయణం కూడా ఎంత బాగుంటుందో జయ. ఆయన ఈ దేవాలయానికి చాలా ప్రఖ్యాతి తెచ్చారు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా రాములవరం భద్రాచలం పరిగెట్టేస్తాం, మనకు అందుబాటులో ఉంది కాబట్టి. ఇది అంతకంటే పురాతనమైన దేవాలయం, చాలా పురాతనమైంది. అసలు ఎంత బాగుంటాయో జయ విగ్రహాలు, భలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. చూసాను రమ్మగారు, వెళ్ళుంటావు కదా నువ్వు. తిరుపతి వెళ్తే నేను చెప్తున్నాగా, నేను తిరుపతి కారులో వెళ్తాము, సంభవిస్తే వెళ్తూనే ఉన్నాం ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మొన్న జనవరిలో కూడా వెళ్ళాను నేను. ఒకసారి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే గుహాంతర్భాగంలోకి వెళ్తున్న ఒక భావన వస్తుంది. ఆ లోపల చూడడం కూడా అట్లా కనిపిస్తుంది. ఇటువైపు నుంచుంటే అమ్మవారు అయ్యవారే కనపడతారు, అటు నుంచుంటే లక్ష్మణ స్వామి కూడా కనిపిస్తాడు. ఎంత విశేషంగా కనిపిస్తుందో చాలా. ఇంకొకటేదో దొంగల కథ కూడా ఒకటి చెప్తారు, నాకు ఆ కథ జ్ఞాపకం లేదు, ప్రఖ్యాతిగా లేదేమో మరి, చాలా కాలం క్రితం విన్నాను. కానీ ఈ మన మహర్షుల కథ మాత్రం ప్రఖ్యాతంగా చెప్పబడుతుంది. ప్రధానమైనది ఏంటంటే మన ప్రాంతానికి చెందిన అత్యంత పురాతన దేవాలయాల్లో ఇదొకటి. ఇదొకటి టీటీడీ వారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మధ్యాహ్నాలు మూయబడుతుంది దేవాలయం అని అనుకోకర్లా. తిరుపతి నుంచి మనం ఏ వేళలో వచ్చినా దేవాలయం తెరిచి ఉంటుంది, పొద్దునుంచి రాత్రి దాకా. మధ్యాహ్నం వేళ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మిట మధ్యాహ్నం మామూలుగా 1 గంటకి 2ంటికి గుళ్ళు మూసేస్తారు, ఇక్కడ మూయబడదు. ఏ వేళ నుంచి వేళ అయినా సరే మనం తిరుమల నుంచి తిరిగి వస్తూ స్వామిని చూడొచ్చు. ప్రత్యేకమైన దేవాలయంగా కనపడుతుంది. అసలు చూడ్డానికే మహా బాగుంటుంది. ఈ మన బైఫర్కేషన్ తర్వాత చాలా డెవలప్ చేశారు కూడా దేవాలయాన్ని. అంతకుముందు నేను 15 ఏళ్ల క్రితం చూసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అవును, చాలా విశాలపరిచారు. వెనకాలంతా టాయిలెట్స్ అవి ఇవి అన్ని చక్కగా ఏర్పాటు చేశారు. అయితే మనకి కోనేరు ఉంది కదా, అదేమో శ్రీరామ తీర్థం అంటారు. యువతల వైపు ఒక బావి ఉంటుంది జయ, ఇమాం బేగ్ బావి అంటారు. ఒక ముస్లిం భక్తుడు తవ్వించిన బావి. అప్పట్లో 16th సెంచరీలో ఈ కడప ప్రాంతాన్ని పాలించినటువంటి ఒక ముస్లిం నవాబు తాలూకు ప్రతినిధి అట ఆయన. ఆయన హేళనగా నీ దేవుడు పలుకుతాడా పిలిస్తేనంటే పలుకుతాడని చెప్పారట లోకల్లో ఉన్న భక్తులు. అప్పుడు ఆయన రామా రామా అని 3 సార్లు పిలిస్తే 3 సార్లు ఓ అని శబ్దం వచ్చిందట. పలికాడట రాముడు ఓ అని. ఆయన చాలా సంతోషంతో భగవంతుడు తన ప్రశ్నకి సమాధానం చెప్పాడని ఆయన ఆ సంతోషాన్ని పట్టలేక ఒక పెద్ద బావి తవ్వించాడు. ఇమాం బేగ్ బావి అంటారు దాన్ని. ముస్లిం భక్తులు కడప ప్రాంతంలో ఉన్న చాలా మంది ముస్లిమ్స్ ఒంటిమిట్ట రామాలయాన్ని చూస్తారు. అది విశేషంగా కనపడుతుంది కదా, ప్రత్యేకమైనది. అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మోత్సవాలు ఈ పౌర్ణమికి చేస్తారు. మన లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగినప్పుడు ఎప్పుడు క్షీరసాగర మథనం అప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. తర్వాత చంద్రుడు ఆవిడ సహోదరుడు కదా, వివాహం జరిగింది. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ వివాహం జరిగిన తర్వాత ఎప్పుడైనా కళ్యాణాలు జరిగితే కళ్యాణాలు ఎప్పుడు పగలే జరుగుతాయి, నేనెప్పుడు నీ కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని చంద్రుడు లక్ష్మీదేవికి చెప్పాడట. అక్కని అడిగాడు. ఆయన కోరిక తీర్చడం కోసం రాత్రి వేళ ఇక్కడ కళ్యాణం చేస్తారని చెప్తారు. సాయంకాలం వేళ చంద్రోదయం పౌర్ణమి ఘడియల్లో చేస్తారు. అద్భుతం కదా. ఇది ఒక ప్రత్యేకమైనది. పౌర్ణమికి ఈ దేవాలయంలో చాలా విశేషంగా చేస్తారు. ఇప్పుడేమో చైత్రశుద్ధ పౌర్ణమికి చేస్తారు. మామూలుగా ప్రతి నెల పౌర్ణమికి చాలా విశేషమైన సేవాకాలాలు జరుగుతాయి. మరి కళ్యాణం చేస్తున్నారేమో, దాని మీద బాగా వివరం తెలీదు. అర్చకులు మాట్లాడినప్పుడు చెప్పారు కానీ నాకు చాలా రోజులైంది, నేను ఆ పాయింట్ మర్చిపోయా. కానీ పౌర్ణమి మాత్రం ఇక్కడ చాలా విశేషం.
మనకు అవకాశం ఉంటే చూద్దాం. తప్పకుండా అండి. చంద్రుడితో పాటు మనం కూడా చూడొచ్చు అక్కగారి కళ్యాణాన్ని అదే కదా. కదా. అయితే దీనికి ఏం చేశారంటే ఈ దేవాలయానికి కొంచెం దూరంగా ఈ హాల్స్ అవి నిర్మించారు. మనం వెళ్తుంటేనే కనపడుతుంది. వెళ్తుంటేనే మనకి రైట్ సైడ్ అంతా హాల్స్, ఈ కళ్యాణ వేదికలు అవి కనిపిస్తాయి. ఎంతో మంది ఒకేసారి కొన్ని వేల మంది కూర్చొని కళ్యాణాన్ని కాదు, ఈ మన స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు చాలా పెద్ద అవకాశాన్ని ఇప్పుడు నిర్మించబడింది అనమాట. చాలా పెద్దది, విశేషంగా కనిపిస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళు సేవించుకోవచ్చు. లేదా ఆ దారికి వెళ్ళేటప్పుడు కడప నుంచి రాజంపేట వెళ్ళే దారి కనపడుతుంది. మనం తిరుపతి చెప్పాక హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంటే కూడా మనం దాన్ని దాటుకునే వెళ్తాం. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు రాముల వారిని చూడండి. ఎన్నిసార్లు రామ అంటే అంత మంచిది. ఎన్ని మాటలు మనం దర్శనం చేసుకోగలిగితే అంత మంచిది. మనకి ఏదైనా సమస్యలు రాబోతున్నాయి, రామదర్శనంతో సమస్య వచ్చినా పెద్దది రాకుండా చిన్నది వస్తుంది. పెద్ద పెద్ద ఇబ్బందులు చిన్నవి అవుతాయి. కర్మ ఫలితాలు మనం అనుభవించక తప్పదు. దేవాలయ దర్శనం వల్ల కర్మ దుర్విపాకం తగ్గుతుంది. అవకాశం ఉన్నప్పుడు దారిలో వెళ్తూ తిరుపతి వెళ్తాం కదా అని అనుకోకుండా కనపడుతున్నటువంటి భవ్యమైన, పురాతనమైన, చారిత్రక ప్రసిద్ధి కలిగిన, పురాణ ప్రసిద్ధి కూడా కలిగిన దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.